నమస్తే. మనం గోషామాల్లోని రాజా సింగ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంతకు ముందు కొద్దిసేపు క్షణాల ముందే ఇక్కడ కేంద్ర బీజేపీ అధిష్టానం ఆయన ఇచ్చినటువంటి రాజీనామాను ఆమోదిస్తూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన కూడా దానికి రిప్లైగా ఆమోదించినటువంటి ఆ లేఖకు రిప్లైగా దానిపై రాజా సింగ్ కూడా స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం స్పందించాడో ఒకసారి చూద్దాం. సరిగ్గా ఆయన చెప్తున్నటువంటి విషయం, సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం మరియు హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరాను అని ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు మరియు రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీ పెద్దలకు తెలియజేయలేకపోయాను. అంటే అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ బీజేపీని తెలంగాణలో అధికారం రావాలి అని చెప్పేసి పగలు రాత్రి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్ళ బాధను నేను ఢిల్లీ పెద్దలకు చేరలేకపోతున్నాను ఆయన ఒక ఆవేదనను కూడా ఇందులో వ్యక్తం చేయడం జరిగింది. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాను. హిందుత్వం మరియు సనాతన ధర్మ రక్షణకు నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి మరియు నిజాయితీతో పనిచేస్తాను. నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం గొంతు విప్పుతూనే ఉంటాను. జై శ్రీరామ్ అంటూ ఆయనే ఈరోజు ఆ రాజీనామాను ఆమోదించడంతో ఆయన దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు బీజేపీకి రాజా సింగ్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనంతలో ఆయనే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడైతే ఇక్కడ కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బీజేపీ ఆయనకు రాజీనామా చేసిండు. ఈరోజు సెంట్రల్ పార్టీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు రాజా సింగ్ లేని బీజేపీ ఎట్లుంటుంది అంటారు? సార్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అందరికీ, మన హైదరాబాద్ వాళ్ళకి కూడా జై శ్రీరామ్. ఏంటంటే రాజా సింగ్ భాయ్ ఇండిపెండెంట్ నిలబడితే కూడా గెలుస్తాడు. బీజేపీ అవసరం లేదు. హిందుత్వం కోసం ఎక్కడి నుంచి అయినా ఫైట్ చేస్తాడు. అన్న చాలా మంచి పని చేసిండు. ఇంకా ముందు మేము ఆయనకి హిందూ రాష్ట్ర ఘోషిత్ చేస్తారంటున్నారు. మేము వాళ్ళతోని సపోర్ట్ ఉన్నాం. డెఫినెట్లీ ఆయన రావాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి లేకుంటే శివసేన నుంచి రావాలి. ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరు టికెట్, మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇయ్యరు. వాళ్ళ కింద పని చేసుకోవడానికి రాదు రాజా సింగ్ భాయ్కి. రాజా సింగ్ నిలబడాలంటే ఇక్కడ ఇండిపెండెంట్, మొత్తం నార్త్ ఇండియన్స్ ఉండరు, మహారాష్ట్రియన్స్ ఉండరు, లింగాయత్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయనకు సపోర్ట్ ఉన్నారు. అవసరం లేదు మన తెలంగాణ ప్రజలతోనూ వేరే గోషామల్ విధానసభ నుంచి వేరే ఎక్కడి నుంచి నిలబడితే అవసరం లేదు. ఆయన ఇక్కడే గెలవాలి. ఇదే పరిస్థితి, ఆయన ఇక్కడి నుంచినే వస్తాడు మళ్ళీ నెక్స్ట్ సీట్ ఎమ్మెల్యే. అవసరం లేదు బీజేపీ వాళ్ళతోనే, అవసరం లేదు వాళ్ళ కింద పని చేసుకోవడం కూడా అవసరం లేదు. అన్న ఎట్లయినా గెలుస్తాడు ఇండిపెండెంట్ నిలబెడితే. మేము అందరు సపోర్ట్ ఉందాం. ఇండిపెండెంట్ పార్టీ కూడా పెడితే వాళ్ళతోని మనం సపోర్ట్ ఉందాం. ఈ అంజయ్య స్వామి కింద నిలబడి చెప్తున్నాం, ఆయన డెఫినెట్గా మళ్ళీ వస్తాడు. ఇండిపెండెంట్ నిలబడితే వస్తాడు. హిందుత్వం కోసం ఫైట్ చేస్తే వస్తాడు. బీజేపీ అవసరం లేదు సార్. వాళ్ళు ఒక పని చేస్తారు, వాళ్ళు ఇక్కడ ప్రెషర్ పెడతారు. అవసరం లేదు ప్రెషర్ పెట్టడం ఆయనకి. ఆయన కూల్ మైండ్ ఉన్నాడు, యూత్కి తీసుకొని వెళ్తున్నాడు, చాలు సార్. యూత్ వాళ్ళు ఆయన అందరు సపోర్ట్ ఉన్నారు ఆయనతోని. బస్తీ మొత్తం సపోర్ట్ ఉంది. ఈ బస్తీ కాకుండా వేరే మహారాష్ట్రలో నేను ఒకసారి ఎగ్జాంపుల్, నేను లైన్లో నిలబడిన జస్ట్ నేను ఇట్లా రాజా సింగ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం మనం, వాళ్ళ బస్తీలో అంటే వాళ్ళు తీసుకోపోయి చక్క గుడిలో డైరెక్ట్ దర్శనం చేయించారు. అట్లా ఆయన హవా ఇక్కడ కాదు, ఆయన మహారాష్ట్ర వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, ఎక్కడైనా హవా ఉంది. మన విధానసభ గోషామల్ విధానసభలో ఆయన నెక్స్ట్ డెఫినెట్గా ఇండిపెండెంట్ నుంచి గెలుస్తాడు. ఇండిపెండెంట్ పార్టీ పెడితే కూడా గెలుస్తాడు ఆయన. జై శ్రీరామ్ అందరికి. ఆయనకు బీజేపీ అవసరం లేకపోవచ్చు, కానీ బీజేపీకి ఆయన అవసరం ఉంది కదా. బీజేపీ వాళ్ళకి అవసరం ఉంది, కానీ వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లతో, తెలంగాణలో ప్రెషర్ పెట్టడం వల్లతో ఆయనకి పని చేసుకోవడానికి రావట్లేదు. ప్రెషర్ పెట్టకుండా ఆయన మాట వింటే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ బీజేపీ వస్తుంది. కానీ బీజేపీలో చూడండి సార్, చాలా సీనియర్ పార్టీ మెంబర్స్ ఉన్నారు. ఆయనతో గొడవ లేదు, కానీ ఒక ఫామ్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, బ్రాండ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, టీసీఎస్ ఇన్ఫోసిస్ అని పేరు పెడతారు. ఇన్ఫోసిస్ మన వాళ్ళు వినరు. టీసీఎస్ అంటే టాటా అంటే ఒక బ్రాండ్. అట్లా
అయితే రాజాసింగ్ భాయ్ అట్లా అంటే పెద్ద బ్రాండ్, యూత్కి బ్రాండ్ అతను. ఇప్పుడు ముసలోళ్ళు కూడా ఆయనకే సపోర్ట్, అందరు సపోర్ట్ ఉన్నారు సార్. అవసరం లేదు బీజేపీ, అవసరం లేదు. పక్కా రామ్ సేన అని ఒక పార్టీ పెడితే డెఫినెట్గా గెలుస్తాడు. ఇక్కడ అంజాస్వామి గుడి కింద ఉన్నా మేము ఎట్లయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రాజాసింగ్కి సపోర్ట్ ఇస్తాం చాలు సార్. దానికంటే ఎక్కువ అవసరం లేదు. తెలంగాణలో వేరే మన తెలుగు పార్టీ నుంచి పెట్టడం, అది పెట్టడం చాలా వేస్ట్. ఇక్కడ నుంచి డెఫినెట్గా గెలుస్తాడు సార్. మన మా అందరితో సపోర్ట్ ఉందాం ఆయనకి. ఇప్పుడు మీరు చెప్తున్నారు బీజేపీ వాళ్ళకి అవసరం ఉంటే సార్ ఆయనకి ఆయన మాట వినాలి కదా సార్. అవసరం లేకపోతే మాట వింటలేరు వాళ్ళు. అందుకోసం సార్ సీనియర్స్ ఉన్నారు, పెద్దోళ్ళు వాళ్ళు చెప్పిస్తలేరు. అది ఎక్కడైనా కొద్దిగా ఏమంటారు స్క్రూ లూజ్ ఉందనుకుంటా అది సార్. అది మేము పేరైతే తీసుకుంటలేం సార్, ఎవరు సీనియర్స్ ఉన్నారో ఎవరు జూనియర్స్ ఉన్నారో. కానీ అన్న అయితే డెఫినెట్గా ఇండిపెండెంట్ పార్టీ పెట్టాలి. రామ్ సేన లేకుంటే మన అంజస్వామి పేరు, ఏదైనా పేరు పెట్టు. ఎందుకంటే ఇప్పుడు రామ్నవమి జులూస్ ఆయన కంటే పెద్దవాడు ఎవడు తీయడు సార్. ఎవడు తోఫ్ ఉంటే కూడా తీయడు, ఆయన పక్కా తీస్తాడు. అంజస్వామి రామ్జీ స్వామిది ఆశీర్వాదం ఉంది ఆయనకి, డెఫినెట్గా గెలుస్తాడు సార్. ఇది సార్ పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వస్తా అని చెప్తా ఉంది. మరి రాజాసింగ్ లేనప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తాడు సార్, డెఫినెట్. బీజేపీ రాజాసింగ్ లేకున్నా రాజాసింగ్ లేకున్నా ఇక్కడ ఎవరైనా బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చే తెలంగాణలో అధికారం, తెలంగాణలో బీజేపీది చూస్తే సార్ పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. వాళ్ళు పేరు పెట్టుకొని బ్రాండ్ పెట్టుకుంటారు సార్. ఇక్కడిది చెప్పండి సార్, నేను ఇక్కడిది చెప్తా. వేరే స్టేట్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి సార్ అది మనం చెప్పడానికి అయితే రాదు సార్. ఇక్కడ యూత్ ఉన్నారు, కొందరు యూత్ ఇప్పుడు చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో అందరు ఏమంటున్నారు హిందూ రాష్ట్రం అవ్వాలి. ఇక్కడ తెలంగాణలో చాలామంది వేరే అదర్ స్టేట్స్ ఉన్నారు. కానీ గోషామైల్ కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా మన అందరూ హిందువులు వాళ్ళు ఏమంటున్నారు హిందూ రాష్ట్రం అవ్వాలి. అదే రాజాసింగ్తో సపోర్ట్తోనే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు రాజాసింగ్ ఉన్నా లేకున్నా బీజేపీ సెంట్రల్లో వస్తుందో రాదో. సెంట్రల్లో వస్తుంది, తెలంగాణ వస్తా అని చెప్తుర్రు, ఏమంటావు? తెలంగాణలో అయితే సార్ చూడండి డెవలప్మెంట్ ఉండాలి సార్. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో అయితే డెవలప్మెంట్ ఉంది బాయ్తోని. ఇప్పుడు ఆయన చేస్తాడు, ఎప్పుడైనా కాల్ చేస్తే వస్తాడు. అధికారంలోకి రాలే కదా, ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు సార్? చేస్తారు సార్, ఉంది కదా సార్. సెంట్రల్లో ఉంది, స్టేట్లో కూడా ఉండాలి కదా. స్టేట్లో చూడండి సార్, మీరు స్టేట్లో ఒక కాల్ చేస్తారు, కాల్ చేస్తే అన్న వస్తాడు. మా విధానసభలో అంటున్నా ఇది ఓకే, ఇక్కడ విషయం ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి సార్, అది వాళ్ళ మెంటాలిటీ పైన ఉంది. మనం చెప్పడానికి అయితే రాదు కాదు సార్. అంటే వాళ్ళ కొందరికి ఇష్టం లేదు అధికారంలో రావడానికి, అందుకే నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు సార్ అది ఎంత మాట కరెక్ట్, కానీ మనకైతే ఐడియా లేదు. నేను అదే అంటున్నా, ఎవరితోని ఫైట్ లేదు అన్నకి. అన్న ఏమంటాడు ఒక పేరు పెట్టుమంటాడు, ఒక యూత్కి తీసుకురావడం, ఒక డెవలప్మెంట్ ఇట్లాంటిది చెప్తాడు. చైన్ తీసుకురామంటాడు, ఒక చైన్ లేదు దీంట్లో. ఒక చైన్ ఉంటే మంచి గ్రోత్ అవుతుంది. కానీ అన్న అవసరం లేదు సార్, రాజాసింగ్కి అవసరం లేదు బీజేపీ. ఓన్లీ ఇండిపెండెంట్ ఉంటే ఆయన సొంత పార్టీ పెడితే డెఫినెట్గా గెలుస్తాడన్న. ఇది జై శ్రీరామ్ అందరికి. చెప్పండి, రాజాసింగ్ రాజీనామా చేసిండు బీజేపీకి, యాక్సెప్ట్ చేసింది బీజేపీ కూడా. సో ఎట్లుండబోతుంది, రాజాసింగ్ ఎలా పనిచేయాలంటారు? రాజాసింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సమాజానికి ఈజ్ ఏ టైగర్. అయినా రాజీనామా చేయడం అనేది చాలా దురదృష్టం. అది మన తెలుగు వాళ్ళకి, హిందూ ధరంకి. ప్లస్ రాజీనామా అనేది కూడా ఇప్పుడు హైలైట్ యూట్యూబ్లో దీంట్లో వస్తుంది. అమిత్ షా ఫోన్ చేసిండు, అగైన్ ఈజ్ కాలింగ్ బ్యాక్ టు హిమ్. పోయి మోదీని కలిశారు అక్కడ ఢిల్లీలో పోయి. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్గర్ దెన్ ఎమ్మెల్యే పోస్ట్. మొత్తం పార్టీ నుంచే యాక్సెప్ట్ చేశారు, తీసేసినట్టే ఇంకా పార్టీ నుంచి చేసినట్టే. కానీ స్టిల్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇంకా మాటలు నడుస్తున్నాయి. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆయనకి ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తే ఇంకా మంచి చేస్తాడని. మన హిందూ ధరంకి ఈజ్ ఏ హైలైట్. బీజేపీలో ఉండాలంటారు ఆయన? బీజేపీలో ఉండాలి, బీజేపీలో ఉండే చేయాలి ఆయన. వేరే మీ కాంగ్రెస్ తెలంగాణ పోతే హిందూ ధరం అనేది అక్కడ లేదు. దే ఆర్ సెల్ఫిష్ పర్సన్స్. బీజేపీ అనేది ఒకటే మనకు హిందూ ధరం మీద ఉన్నది అంతే. కాబట్టి హీ షుడ్ స్టాండ్ దేర్. వీ నీడ్ రాజాసింగ్ జై హో. ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, ఇక్కడ కొంతమంది బీజేపీ లీడర్లే బీజేపీని అధికారంలో లేకుండా అడ్డుకుంటారు, అందుకే అది నచ్చలేదు నాకు అని చెప్పేసి అంటా ఉన్నాను. మీరేమంటారు? అది ఒక పాలిటిక్స్ ఇష్యూ అన్నది, మనం చెప్పలేము. అది ఇంటర్నల్ ఏమవుతుంది అనేది మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అది వీఆర్ జనరల్ పర్సన్స్.
సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది. కనీసం బీజేపీ ఆయన ఇన్ని రోజులు పనిచేసిండు, ధర్మం కోసం పనిచేసిండు. బీజేపీ కొంచెం ఐడియాలజీ ఇందులో ఉంటుంది కాబట్టి ఆయనకి నామినేషన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే నామినేషన్ అవకాశం ఇవ్వకపోవడం అంటే వాళ్ళ దురదృష్టం బీజేపీది. ఎందుకంటే రాయసింగ్ ఇస్ సింగిల్ పర్సన్ ఎవరైతే గెలిచిర్రో బీజేపీ నుంచి హైదరాబాద్లో ఎవ్వరు గెలవాలి. కిషన్ రెడ్డి కూడా ఓడిపోయినారు. రాయసింగ్ ఒక్కడైనా గెలిచిండు. సో ఈ షుడ్ బి హైలైటెడ్ పర్సన్ రాయసింగ్ అనేది. అది వాళ్ళు గమనించాలి. రాయసింగ్ అనేది ఏందనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఒకవేళ అధికారం కావచ్చు రాజాసింగ్ లేని బీజేపీ తెలంగాణలో ఉంటుందా? లేదు, రాదు. ఇక రాయసింగ్ వెళ్ళిపోతే ఇక్కడ వేరే వాళ్ళు ఇక అంతా ఉండదు. ఇక్కడ మాకు కష్టం. హిందూ బ్రాండ్ ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ హిందూయిజం. గ్రేట్ బ్రాండ్ టైగర్ ఈజ్ ఎ టైగర్ ఫర్ హిందూయిజం. అది అని మేము అనేది. ఈ షుడ్ బి దేర్. ఏమంటారన్నా మీరు? ధూల్పేటలో అగర్ రాజా సింగ్ లేకపోతే హిందూ ధర్మం లేదు. ఆయన హిందూ ధర్మం కోసం పోరాడతాడు. ఆయన మంచిగా హిందూ ధర్మం కోసం ఉంటాడు. చాలామంది హిందూ పీపుల్కి చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఆయన ఉండాలి. అవి కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఫ్రమ్ బీజేపీ ఎవ్వరు గెలవలే. అది వాళ్ళు గమనిస్తలేరు. అది ఎందుకు వచ్చిన ఆయన ఒక్కైనా గెలిచిందంటే వాళ్ళు ఆలోచించాలి. కొంచెం బీజేపీ కూడా ఆలోచించాలి. మోదీ సాబ్ కానీ మన ఎవరు పెద్దోళ్ళు అందరూ ఆలోచించాలి. బీజేపీ వాళ్ళు చేసి రాయసింగ్కి అనేది ఒక పెద్ద పోస్ట్ ఇస్తేనే మన హిందూ ధర్మం మీద ఒక గట్టి ఇది ఉంటుంది మనకు. అది ఈ షుడ్ బి దేర్ ఫర్ బీజేపీ. ఏమంటారన్నా మీరు? ఓల్డ్ సిటీలో మన ఒక స్ట్రాంగ్ మన హిందూ ధర్మం గురించి పోరాడాలి, మాట్లాడాలి అంటే మన రాజా సింగ్ ఒక్కడే మన దాని గురించి ఉండగలిగే వ్యక్తి. ఆయన కంపల్సరీ అక్కడ ఉంటేనే మంచి పొజిషన్ ఇవ్వడమే మన కరెక్ట్ అని నా అభిప్రాయం. विचार మనది ఏం లేదు. उनका व्यक्तिगत विचार है वो, हम कुछ नहीं बोल सकते उनको. మనం ఎట్లుంటుంది బీజేపీ రాజాసింగ్ లేని బీజేపీ ఉంటుందా తెలంగాణలో? असंभव है. राजा सिंह रहना जरूरी है. राजा सिंह रहना जरूरी है क्योंकि पूरा तेलंगाना में वो एक ही तो आदमी है ना. राजा सिंह रहना जरूरी है मेरे हिसाब से, मेरा पर्सनल व्यक्तिगत विचार से. दूसरा कोई है ही नहीं ना इधर तेलंगाना में. जहाँ तक मेरा विचार है राजा सिंह रहना जरूरी है. अब उनका पर्सनल क्या विचार क्या है हम नहीं जानते उसके बारे में. हम तो आम पब्लिक है ना जी, हम क्या बोलेंगे बोलो उनके पर्सनल की चीज़ में. మీరు ఏమంటారు? బీజేపీకి ఏం చెప్తారు? ఏమని చెప్తారు? రాజాసింగ్ ఉంచుకోవాలంటారా? వాళ్ళు తీసేసారు మళ్ళీ తీసుకోమంటారా లేకపోతే ఏమని చెప్తారు? రాజా సింగ్కి తీసుకోవాలి బీజేపీలో. తీసుకుంటేనే బాగుంటుంది నా వ్యక్తిగత విచారం. मेरा पर्सनल विचार है वो. राजा सिंह रहना है. दूसरा कौन व्यक्ति है बोलिए यहाँ पर तेलंगाना में कौन है बीजेपी की तरफ से? हैदराबाद में तो कोई ऐसा तो मेरे कोई पर दिखता तो नहीं है मेरे को. ఎందుకు వదులుకుంది బీజేపీ అంటే ఏమంటారు? అంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పేది? బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదు బీజేపీ. మన తెలంగాణ ప్రాంతం ఎప్పుడు వచ్చింది బీజేపీ? రాలే అసలు. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. ఇక్కడ బీజేపీ రావాలని చాలా కష్టమే. కానీ ఒక క్యాండిడేట్ ఉండే ఆయన ఉంటే బాగుంటుంది నా విచారం. అంతేగాని బీజేపీ ఇక్కడ చాలా కష్టం. రాజాసింగ్ కూడా అదే చెప్తా ఉండు. ఇక్కడ కొందరు బీజేపీ అధికారం లాకుండా కొందరు అడ్డుకుంటుర్రు, దానికి వ్యతిరేకిస్తే నేను పోతున్నా రాజీనామా చేస్తున్నా అంటాడు, చేసినా అని చెప్పి చెప్తుండు. అది అందరు కలిసి చేస్తేనే పని అవుతుంది. అది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వచ్చి ప్రచారం అడ్డుకుంటుంది అధికారం రాకుండా. అట్లా ఏం లేదు. మన వాళ్ళ లోపల వాళ్ళది ఏం విచారం ఉందో తెలియదు. ఇంకే భీతర్ అందరు జో విచారం हमको नहीं मालूम होता ना. ఈ రాజకీయం ఇది. మనం రాజకీయంలో రాము, రాజకీయం చాలా దూరం ఉంటాం మేము. రాజసింగ్ ఇష్టపడతారా? నేను ఇష్టపడతాను. ఎందుకంటే రాజాసింగే. వేరే క్యాండిడేట్ ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఉన్నారా? తెలంగాణలో హైదరాబాద్లో చెప్పండి ఎవరున్నారు? ఆయన విడిచిపెడితే బీజేపీ నుంచి ఎవరున్నారో చెప్పండి. ఆయన దక్కింది ఒకటే మనకి. ఆయన కూడా పోతే మన గోవిందానే. గోవిందా. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వస్తాడో తెలియదు.
మనకి ఎవరు అంటే వచ్చి ఎవరికి ఇబ్బంది, హిందువులకు ఇబ్బంది అంటావా ఆయన పోతే? ఆయనకు పోతే హిందువులకు ఇబ్బందే. కాబట్టి ఉన్నారు. ఆయన ఉండాలి, బీజేపీలో ఉండని ఉండకపోని, కానీ ఆయన బీజేపీలో ఉండాలి. అధికారంలో లేకున్నా బీజేపీలో ఉండాలి ఆయన. ఆయన ఎంపీలా తీసుకోవాలని నా విచారం. ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి ఆయనకి. ఆ మాధవీలత కూడా ఉంది కదా, ఆమె కూడా తీసుకోవాలి. వాళ్ళిద్దరే ఇప్పుడు మనకు కనబడుతున్నారు, వేరే వాళ్ళకి ఎవరు కనబడతలేరు. మాధవీలత చాలా ఇంపార్టెంట్ పర్సన్. నాకు చాలా ఇష్టం ఆమె అంటే. ఆమె నాలెడ్జు, ఆమె చాలా చాలా మేధావి ఉంది ఆమె. మాధవీలతకి కూడా సెంట్రల్లో తీసుకోవాలి. మన నైజాం స్టేట్ ఇది ఎప్పటికీ పైకి రాలేదు. మనం చూస్తూనే ఉన్నాం. నేను ఇప్పుడు నా 77 ఇయర్స్ నాకు ఏజ్. మా నాయన కూడా ఫ్రీడమ్ ఫైటరు. అంత హిస్టరీ తెలుసు, కానీ మనం ఓపెన్గా చెప్పలేం. మనం కొంత బాధపడతారు కొందరు. కరెక్టా కదా మీరు చెప్పండి? ఓపెన్గా చెప్పాలంటే చాలా గంటలు అవుతుంది. సరే అండి. ఇలాంటి టైగర్ లేకుంటే మన భాగ్యం తుర్కోల బస్సు అయిపోతుంది మొత్తం. ఆయన అసలు టైగర్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఇక్కడ మొత్తం హిందువులంతా ఒకటి ఉంటుంది, లేకపోతే మొత్తం తుర్క రాజ్యం అయిపోతుంది అంతే. ఇప్పుడు బీజేపీలో లేనట్టే ఎట్లా మరి? ఉంటాడు ఆయన, ఎట్లనే ఆయన ఎక్కడ పోతాడు? పార్టీ ఇన్స్పెక్ట్ ఎక్కడ తీసేసి ఈరోజు ఆయన పోకుంటే అసలు పార్టీ ఉండదు, ఆయన ఉంటేనే పార్టీ ఉంటుంది. అర్థమైందా? బీజేపీ పార్టీ మళ్ళీ వస్తాడంట బీజేపీలకు. కంపల్సరీ ఆయననే వస్తాడు. ఆయన ఉంటేనే ఓల్డ్ సిటీ టైగర్ మొత్తం అంత పెద్ద ర్యాలీ, లక్షల మంది పెట్టి ర్యాలీ తీస్తాడు ఆయన. ఆయనకన్నా మించింది ఎవరున్నాడు? అట్లాంటి నాయకుడు ఎవరు లేడు. పైసా కుక్కురు పడతారు అంతా. అట్లాంటి నాయకుడు దొరకడు కూడా. నువ్వు ₹1,00,000 ఇచ్చినా దొరకడు అంతే. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుందా రాజాసింగ్ లేకుండా? ఆయన ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. ఆయన లేనిది అసలు ఏం లేదు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది అంతే. వస్తుందా? కంపల్సరీ వస్తుంది. ఇలా గులాంగిరి రాజాసింగ్ లేకపోయా ఎట్లా? వస్తాడు కంపల్సరీ. అది పార్టీలు ఉంటాడు ఆయన, కంపల్సరీ వస్తాడు ఆయన. ఈ విల్ బి దేర్ ఇన్ పార్టీ, కంపల్సరీ ఈ విల్ బి దేర్. ఓకే. బీజేపీ పెద్దలకి ఏమైనా చెప్తావా రాజాసింగ్ గురించి? ఆయన గురించి ఏం చెప్పేది ఏం లేదు. ఆయన పెద్ద టైగర్. ఆయన గురించి ఏం చెప్పేది ఏం లేదు. నథింగ్ షుడ్ బి టెల్ టు అబౌట్ హిమ్. ఈజ్ ఎ వెరీ టైగర్ రాజా సింగ్ అంతే. అంటే బీజేపీ అధికారం రాకుండా కొంతమంది అడ్డుకుంటుర్రు అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళు కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. పులే ఉంటుంది. పులి బక్కగైనా దాని సారాలు ఉంటాయి, సారాలు పోవు, అట్లా ఉంటుంది. అర్థమే? పెద్ద పులి ఉంటుంది. టైగర్ ఈజ్ దేర్. ఓకే అంతే. రాజాసింగ్ టైగర్ అంటారా? టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ది టైగర్. ఓకే చాలు. ఒకవేళ ఎట్లా మీ ఇక్కడి నుంచి బీజేపీ పాత బస్సులో పుట్టిన, పాత బస్సులో పెరిగిన, మాదనపేట మాది. నేను పెరిగింది పాత బస్సు. ఆయన కూడా ఇక్కడ గురించి ఒక మాటలో బీజేపీ గురించి సారీ రాజాసింగ్ గురించి చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ది టైగర్ ఆఫ్ ది బీజేపీ. ఓకే. ఊహించలేమా ఆయన లేని బీజేపీని? ఉంచలేము. ఎందుకు? ఆయన కంపల్సరీ ఉంటాడు. ఆయన ఎట్లా పోతాడు? ఏం పోడు ఆయన. ఈ విల్ బి ఇన్ ది పార్టీ. బస్ రాజా సింగ్ ఈజ్ ద టైగర్.